నిర్గమాకాండం 26వ అధ్యాయము 1 నుండి 14 వచనాల వరకు ఉన్న పేరా చదువుకుందాం. నిర్గమాకాండం 26వ అధ్యాయము 1 నుండి. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణమును గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 50 కొలుకులు చేసి ఆ కొలుకులు ఒకదానికొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు. 11 తెరలు కొలత ఒక్కటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఒకదానితో ఒకటి కోర్పవలెను. 6వ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను. తెరల తూర్పునకు వెలుపలనున్న తెర అంచున 50 కొలుకులను, రెండవ కూర్పునందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమగునట్లుగా ఆ గుండీలను ఆ కొలుకులను తగిలించి దాన్ని కోర్పవలెను. ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడు భాగము తనకు మిగిలిన సగము తెర మందిరం వెనుక ప్రక్క మీద వ్రేలాడవలెను. మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను 1 మూరయు ఆ ప్రక్కను 1 మూరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. ప్రభునందు ప్రియమైన సోదర సోదరీలారా, దేవుని మహాకృపను బట్టి సాయంకాల సమయంలో దైవసన్నిధికి చేరి రావడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఆయన సన్నిధి సౌభాగ్యమును బట్టి మరింతగా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గమనించండి, ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భాగం అంటే ప్రత్యక్ష గుడారమును గూర్చిన సంగతులు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వరుసగా ఆ విషయాలు తలపోస్తున్నప్పుడు ఇప్పుడు ఈ సాయంకాల సమయంలో మరి తెరలను గూర్చి మనం చదువుకున్నాం. తెరలు అంటే మధ్యాహ్నం బంగారు పలకలు నిలవబెట్టబడిన పలకల్లో నుంచి సంగతులు మనం ధ్యానం చేశాం. మరి ఆ బంగారు పలకలు చుట్టూ నిలబెట్టబడినప్పుడు వాటి మీద కప్పబడిన తెరలు, ఇక్కడ ఈ తెరలు వివరంగా స్పష్టంగా మనం కనపడేలాగున ఇక్కడ సర్దుబాటు చేయబడి కనబడతాయి. అంటే ప్రత్యక్ష గుడారం మీద ఈ తెరలు కప్పబడాలి, ఇలా కప్పబడ్డాయి. ఇవి 4 రకాల తెరలు, ఒకే రకం తెరలు కాదు, 4 రకాల తెరలు. అది ఏమంటే ఇక్కడ మొట్టమొదట నీల ధూమ్ర రక్తవర్ణములతో పేరిన సన్ననారతో పేరిన ఈ తెరలు 10 తెరలు. ఈ 10 తెరలు
2 భాగాలుగా చేయబడి కూర్చబడ్డాయి. నీల ధూమ్ర రక్తవర్ణములతో పేరిన సన్నపు నారతో పేరిన తెరలు. దాని వివరం మనం చూద్దాం. తర్వాత రెండవది మేఘ వెంట్రుకలతో నేయబడిన తెర. దాని మీద ఒక తెర నీల ధూమ్ర రక్తవర్ణములతో పేరిన సన్ననారతో అల్లిన తెర మొదట కప్పబడింది. దానిపైన మేఘ వెంట్రుకలతో నేయబడిన తెర దాని మీద కప్పబడింది. దానిపైన పుట్టేళ్ల తోళ్లతో చేయబడిన తెర కప్పబడింది. దానిపైన సముద్ర వత్సల తోళ్లతో చేయబడిన తెరలు, 4 రకాల తెరలు కప్పబడ్డాయి. ఈ 4 రకాల తెరలతో ఈ యొక్క ప్రత్యక్ష గుడారము మనకి కనబడుతుంది. అయితే చూడండి, ఒక్కొక్క తెర మొట్టమొదట నీల ధూమ్ర రక్తవర్ణములతో చేయబడిన సన్ననారతో నేయబడిన తెర అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 26వ అధ్యాయం 1వ వచనములో నువ్వు 10 తెరలు ఒక మందిరము చేయవలెను, నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేయాలి అన్నాడు. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, మొట్టమొదట కప్పే తెర లోపలికి వెళ్ళిన వాళ్ళకే కనబడుద్ది. గమనించండి, మొట్టమొదట ఆ బంగారు పలకల మీద కప్పిన తెర లోపలికి వెళ్ళిన వాళ్ళకే కనబడుతుంది, బయట ఉన్న వాళ్ళకి కనపడదు. మందిరం లోపలికి వెళ్ళిన వారికే పైకి చూస్తే నీల ధూమ్ర రక్తవర్ణములతో పేని ఆ సన్ననారతో కెరూబులతో నగిషీ పని కెరూబులతో నేయబడిన తెర అది. ఆ తెర 10 తెరలు, 5 తెరలు వాటిని కలిపి వాటికి ఆ తెరలను కలపడానికి బంగారు గుండీలు ఆ ప్రక్క ఈ ప్రక్క కొలుకులు చేసి దానికి బంగారు గుండీలతో ఆ తెరలను కలిపినట్లుగా మనం చూస్తున్నాం. అలాగునే రెండవ వాటి పైన కప్పిన తెర మేక వెంట్రుకలతో నేయబడిన తెర. దానిపైన 3వ కప్పిన తెర పుట్టేళ్ల తోళ్లతో చేయబడిన తెర. 4వది ఆ సముద్రవత్సల తోళ్ళు తెచ్చి కట్టబడిన తెర. 4 రకాల తెరలు కప్పబడ్డాయి. అయితే గమనించండి, మొదటి తెర నీలము, ధూమ్రము, రక్తవర్ణము, సన్నపు నార. నీల ధూమ్ర రక్తవర్ణములతో సన్నపు నారతో పేనిన అల్లిన తెర. నీలము, ధూమ్రము, రక్తవర్ణం. కెరూబులు నగిషీ పనిగా ఉన్నాయి. లోపలికి వెళ్ళిన వారికి ఆ తెరలో కెరూబులు కనబడతా ఉంటాయి. అక్కడక్కడ నేతలోనే వస్తాయి ఆ కెరూబులు. కెరూబులు అంటే దేవదూతలు. ఆ కెరూబులు ఆ తెరలో కనబడుతూ ఉంటాయి. చూడండి, నీలము అనేది మనం గమనిస్తే అది పరలోక సంబంధమైన సూచన. నీలం అనేది పరలోక సంబంధమైనది అని. మన ప్రభు పరలోకము నుండి దిగి వచ్చాడు గనుక ఆయన నీల ధూమ్ర రక్తవర్ణములు గలవాడుగా గమనిస్తాం. నీలము అనేది పరలోకము నుండి దిగి వచ్చిన మన ప్రభువుకు సంకేతం. యోహాను సువార్త ఒకసారి చూడండి, 3వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమును ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు.
ఎత్తబడవలెను. పరలోకము నుండి దిగి వచ్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తే. పరలోకము, నీలము అనేది పరలోకమును సూచిస్తూ ఉంది. మన ప్రభు పరలోకము నుండి దిగి వచ్చిన వాడు. 6వ అధ్యాయం 38వ వచనం కూడా చదవండి. యోహాను సువార్తలోనే 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకొనుటకే పరలోకము నుండి నేను దిగి వచ్చి తిని. మన ప్రభు పరలోక సంబంధి. పరలోకము నుండి ఆయన దిగి వచ్చాను. పరలోకము నుండి దిగి వచ్చిన వాడు మన ప్రభు. ఆయనే జీవాహారము. 48 వచ్చింది చదవండి అక్కడే. 47, 48. విశ్వసించువాడే జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడు ప్రభువే, ఇంకెవరు రాలేదు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడు ప్రభువే. పరలోకమునకు ఎక్కి వెళ్ళిన వాడు ప్రభువే. ఆయన పరలోక సంబంధి, పరలోకము నుండి వచ్చిన వాడని నీలము అనే రంగు మనకు తేటపడుతుంది. తర్వాత నీల ధూమ్రము అనే మాట చూస్తున్నాం. ధూమ్రము అంటే ఈ ధూమ్రము దేన్ని చూపిస్తూ ఉందంటే తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2:5. దేవుడొక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసువను నరుడు. చాలండి. దేవునికిని మానవులకును నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఈ ధూమ్రమనే వర్ణము తెలియచేస్తూ ఉంది. తర్వాత రక్తవర్ణము అంటే ఆయన అమూల్యమైన రక్తాన్ని, సర్వలోక పాప మానవాళి కొరకై ఆయన చిందించిన అమూల్య రక్తాన్ని చూపిస్తూ ఉంది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆ 19వ వచనం. మొదటి పత్రిక అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి అన్నాడు. అమూల్యమైన రక్తం, మన ప్రభు రక్తం అమూల్యమైనది. అమూల్యమైనదంటే అర్థం ఏంటంటే మూల్యము చెల్లించలేనిది, అంటే వెలకట్టలేనిది. ఆ రుణము మనం తీర్చలేం, ఆ వెల మనం కట్టలేం. ఆయన రక్తానికి ఉన్న విలువ, ఆయన రక్తానికి ఉన్న వెల మనం కట్టలేం. అది అమూల్యము అనగా వెల కట్టలేని రక్తము, అమూల్యమైన రక్తం. ఆ పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైన రక్తము చేత, నిష్కళంకమైన రక్తము చేత మనం విమోచింపబడితిమి. అందుచేతనే ఆ రక్తవర్ణము మన ప్రభు శిలువ బలియాగమును చూపిస్తూ ఉంది. నీలము ఆయన దేవుడు, ధూమ్రము ఆయన మధ్యవర్తి, రక్తవర్ణము ఆయన అమూల్యమైన రక్తము శిలువ బలియాగమును చూపిస్తూ ఉంది. అలాగైతే ఈ తెర
మన ప్రభు యొక్క దైవత్వాన్ని, ఆయన మధ్యవర్తిత్వాన్ని, ఆయన శిలువ బలియాగమును చూపించే గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తెర సన్ననార అన్నాడు కదండి, అక్కడే కదా చదువుకున్నాం. సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేయవలెను అన్నాడు వాటి వచనములో. సన్ననారతో చిత్రకారుని పనిగా కెరూబులు, ఆ తెరలో కెరూబులు ఉండాలి. రెక్కలు విప్పిన కెరూబులు ఆ తెరలో ఉండాలి. అవి సన్ననారతో చేయబడిన పని. సన్ననార అనేది పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. ప్రకటన 19:7-8 వచనాలు కదా, చదువుతారా? ప్రకటన 19:7-8 వచనాలు. అప్పుడు ఆ గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. మహిమపరచదము. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడిన పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నపు నార అనేది పరిశుద్ధుల నీతి క్రియలను చూపిస్తూ ఉంది, పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. కెరూబులు పరిశుద్ధమైనవి. సన్ననారతో నేయబడిన ఆ కెరూబులు, ఆ పని పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. అలాగైతే ఈ యొక్క తెర పరిశుద్ధత, మన ప్రభు యొక్క దైవత్వం, ఆయన మధ్యవర్తిత్వం, ఆయన శిలువ బలియాగం, ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధతను ఈ యొక్క తెర మనకు కనబడతా ఉంది, తెర మనకు చూపిస్తూ ఉంది. రెండో తెర 7వ వచనం 26:7. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలు చేయాలి. ఒక తెర పెచ్చు చేయాలి. ముందు తెర 10 కదా, 10 అంటే కరెక్ట్గా ఆ మందిరానికి సరిపోతుంది. వెనక్కి ముందుకి కరెక్ట్గా సరిపోద్ది. 11 రెండోది మేక వెంట్రుకలతో చేయబడిన ఆ తెర 30 మూరలు. మొదటి తెరలేమో 28 మూరలే. తర్వాత మేక వెంట్రుకలతో చేయబడిన తెరలు 30 మూరలు. అంటే అటొక మూర ఇటొక మూర ఎక్కువ వాటిని కప్పేదిగా ఉంది. తర్వాత ముందు వైపు వెనక వైపు ఆ తెర ముందు వైపు 2 మూరలు, వెనక వైపు 2 మూరలు మడత పెట్టి కట్టాలి అనేది చెప్పబడింది. కనుక ఒక తెర ఎక్కువగా ఉన్నది. సరే, ఇక్కడ ఇది మేక వెంట్రుకలతో చేయబడిన తెర. మేక వెంట్రుకలు అంటే మరి ఈ మేక వెంట్రుకలు అవసరమే. నిర్గమాకాండం 35:25 చూడండి. 35:25. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికిన నూలును ఏ స్త్రీలు జ్ఞాన హృదయాలు గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. మేక వెంట్రుకలు నూలుగా వడికి ఈ తెరలు సిద్ధపరిచారు. మేక వెంట్రుకలు వడికిన స్త్రీలు ఆ మేక వెంట్రుకలు తెచ్చి ఒక కుప్ప తెచ్చి ఆడేస్తే అది తెర అవుతుందా? కాదు. మరి ఆ మేక వెంట్రుకలన్నీ ఒక తెరలాగా రావాలంటే మొదట దారం తీయాలి.
మేక వెంట్రుకలన్నీ వడికి ఆ మేక వెంట్రుకలన్నీ దారంగా చేస్తే ఆ దారముతో నేతనేయబడిన తెర అయింది. అంటే ఈ మేక వెంట్రుకలు కానీ నీల ధూమ్రక్త వర్ణపు నూలు కానీ వడికిన వారు ఎవరు? వడికిచ్చిన వారు ఎవరో? స్త్రీలు, సోదరీలు తలపడి ప్రేరేపింపబడి, ఎవరు పిలవలా, ఎవరికి వాళ్ళు ప్రేరేపింపబడి నేను పని చేస్తాను, నేను మేక వెంట్రుకలు ఒడుగుతాను, నూలు ఒడుగుతానని వచ్చి కూర్చొని వడికి నూలుగా తయారు చేసి వారికి ఇచ్చారు. జ్ఞాన హృదయాలు, ప్రేరేపింపబడిన వారు, ప్రేరేపితులు వచ్చి ఆ పని చేశారు. స్త్రీలు ఆ పని చెయ్యనిదే తెరలు లేవు. స్త్రీల పని, దేవుని మందిర నిర్మాణంలో స్త్రీల పాత్ర కూడా ఉంది. దేవుని మందిర నిర్మాణంలో, దేవుని సంఘ నిర్మాణంలో, దేవుని సంఘం కట్టబడే దానిలో ప్రయాసపడిన స్త్రీలు అనేకులున్నారు. స్త్రీలు సహకారం లేకుండా, స్త్రీలు ప్రోత్సాహం లేకుండా, స్త్రీలు ప్రార్థన లేకుండా, స్త్రీలు పరిచర్య లేకుండా సంఘం కట్టబడలేదు. మనుగుచో అంటున్నాంగా, మనుగుచో అంటున్నాంగా, మనుగుచో మాట్లాడదో, పడబడదు, మనుగుచో అంటున్నాం, మంచిదే. అందుచేత వాడి పాత్ర లేకపోలేదు. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి. పనిలో మౌనం కాదు. సంఘంలో మౌనంగా ఉండాలి కనుక మేమేం పని చేయమయ్యా, మేమే రాము, అసలు మా వల్ల కాదు, మమ్మల్ని దూరంగా పెట్టారు, మమ్మల్ని కూర్చోబెట్టారు, మా నోళ్ళు కట్టేశారు, అసలు మమ్మల్ని మాట్లాడినీరు, మమ్మల్ని పాట పాడినీరు అని అనుకుంటున్నారు. కానీ స్త్రీలు పాత్ర లేకుండా సంఘము పరిచర్య కొనసాగదు. చూడండి, స్త్రీలు సంఘాల్లో ఎంతో ప్రయోజనకరమైన పాత్రలుగా ఉన్నారు. ప్రత్యక్ష గుడార నిర్మాణములో స్త్రీల పాత్ర ఉంది. గంగాళం తయారు చేసే దానిలో ముఖ్యంగా స్త్రీలు చేతి అద్దాలిచ్చి సహకరించారు కనుకనే స్త్రీల యొక్క చేతి అద్దములతో తయారు చేయబడినదే ఇత్తడి గంగాళం. వారి సమర్పణ, వారి త్యాగం, వారి ప్రార్థన, వారి సహకారం దేవుని సేవలో పరిచర్యలో ఎంతైనా ఉంది. కనుక వారు తమ చేతులతో వడికిన మేక వెంట్రుకలు, నూలు అనేది చూస్తున్నాం. ప్రియులారా, లూకాసు వార్త 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం. దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, ఆ అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, ఏరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. ఎవరితో? ప్రభుతో. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఎవరికి? ప్రభువుకి. ప్రభువుకు, ఆయన శిష్యులకు. ప్రభు, ఆయన శిష్యులు మరి దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి పట్టణములో, ప్రతి గ్రామములో సంచారము చేశాను. ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లుగా వెళ్ళుదము రెండని తన శిష్య బృందాన్ని వెంటబెట్టుకుని ప్రభు వెళ్ళి సువార్త ప్రారంభించాడు. రక్షణ సువార్తను, రాజ్య సువార్తను
ప్రభు ప్రారంభించాడు. సువార్త దండయాత్ర చేసినవాడు, మొట్టమొదట దండయాత్ర చేసినవాడు యేసు ప్రభువే. 3 దండయాత్రలు చేశాడు తన శిష్యుల్ని వెంట పెట్టుకొని. 4వ దండయాత్రకు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ప్రకటించండి అని 4వ దండయాత్ర శిష్యులను పంపాడు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మేము పంపుతున్నాను, మీరు వెళ్ళండి, పాముల వలె వివేకంగా ఉండండి, పాముల వలె నిష్కపటంగా ఉండండి అని సువార్త ప్రకటించడానికి ఆయన తన శిష్యులను పంపాడు. అది నేటికి సర్వ ప్రపంచమంతా కొనసాగుతూనే ఉంది. సువార్త దండయాత్ర ప్రభు ప్రారంభించాడు, ఆయన వచ్చేంత వరకు ఇది ఆగదు, కొనసాగుతూనే ఉంది. అలాగైతే ఈ దండయాత్రలో, ఈ సువార్త యాత్రలో, ఈ సువార్త సేవలో స్త్రీలు లేరా? ఉన్నారా? లేరా? ఉన్నారు. ప్రభువుతో కూడా వారు సేవలో, పరిచర్యలో కొనసాగిన వారు. ఆ తర్వాత చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఎవరో ఆ స్త్రీలు? యువోదియా, సుంటుకే. యువోదియా, సుంటుకే అనే ఈ స్త్రీలు ప్రారంభము నుండి ఫిలిప్పీ పట్టణంలో ప్రారంభము నుండి ఉండి దేవుని పనిచేసి సంఘములో పరిచర్య చేసి ప్రయాసపడిన సోదరీలు యువోదియా, సుంటుకే. ఈ యువోదియా అనేమి లూదియా అని, సుంటికేనేమి పుతోను దయ్యం పట్టిన స్త్రీ అని పండిత అభిప్రాయం. యువోదియా అంటే లూదియా, సుంటుకే అంటే పుతోను దయ్యం పట్టిన స్త్రీ. వారిరువురు మొట్టమొదట ఫిలిప్పీ పట్టణంలో ప్రభువును నమ్ముకున్న సోదరీలు. తర్వాత చెరసాల నాయకుడు మరికొందరు నమ్ముకున్నారు. పౌలు సువార్త చెప్పగా వారు రక్షణ పొందారు. మొదటి వారు వారిద్దరు యువోదియా, సుంటికే అనే వారిద్దరూ కలిసి పనిచేశారు. చేసి ప్రయాసపడి సేవలో పౌలుతో ప్రయాసపడి, క్లెమెంతుతో ప్రయాసపడి పరిచర్య చేసినటువంటి సోదరీలు. ఇప్పుడు ఏదో గొడవ వచ్చింది, ఆమెడు చూస్తే ఆమెడు చూస్తుంది, ఇటు చెరొక వైపు అయిపోయారు, భేదాలు వచ్చేసినాయి. ఆమె ఈ వాకిళ్ళు వస్తే ఈమె ఈ వాకిళ్ళు వెళ్ళిపోతుంది. వారి విషయమై పౌలు వేదన పడి అంటాడు, వారిద్దరూ ఏకమనస్సులై ఉండునట్లుగా మరి దయతో మాట్లాడమని, ఐక్యపరచమని చెప్తున్నాడు. యువోదియా, సుంటికే అనే వారు నాతో కూడా బహు ప్రయాసపడిన వారు. వారి ప్రయాస ఎంతో పౌలు వివరిస్తున్నాడు అక్కడ. తర్వాత అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏడాతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏడాతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రార్థన చేసే వారిలో వీరున్నారు. సోదరీలు ప్రార్థన ఎంతో బలమైనది. సోదరీలు కూడి ప్రార్థన చేయుట సంఘానికి క్షేమం. సోదరీలు వెళ్ళి సువార్త ప్రకటించుట సంఘానికి క్షేమం. అనేక మందిని దర్శించి వారికి సువార్త చెప్పుట, పత్రికలు పంచుట సంఘానికి క్షేమం. పురుషులేమో మౌనం కూర్చుంటే స్త్రీలు పోయి చేయడం కాదు, అందరూ కలిసి సంఘంగా పెద్దలు, సహోదరులు, పరిచారకులైన, సోదరులైన, బోధకులైన, సోదరులైన ఏకంగా కలిసి వెళ్ళి సువార్త ప్రకటించుట, సేవ చేయటం అనేది ఎంతో ప్రయోజనకరం. అయితే స్త్రీలు సంఘములో ప్రయోజనకారులే. అది మాత్రమే కాదు, కీర్తన గ్రంథం 68వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదువుతారా?
68వ కీర్తన 11వ వచనం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దేనిని దేవుని వాక్యమును ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. గొప్ప సైన్యముగా ఉన్నారు. సువార్త ప్రకటించు స్త్రీలు. అపోస్తలుల కార్యం 21:9 కూడా ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారు, వారు ప్రవచించువారు. సేవ చేయాలి సోదరులు కూడా అనండి. దేవుడు వారికి వరాలు ఇచ్చాడు, పాటలు పాడే వరం ఇచ్చాడు, స్వార్థ చెప్పే వరం ఇచ్చాడు, వాక్యం బోధించే వరం ఇచ్చాడు, హెచ్చరించే వరం ఇచ్చాడు. కొంతమందిని సమకూర్చి దేవుని మందిరానికి నడిపించే కృపావరం ఇచ్చాడు. స్త్రీలు పాత్ర ఎంతైనా ప్రయోజనకరమైందే. అలాగైతే పురుషుల మీద పెత్తనం చేయడం కాదు, సంఘములో పురుషులతో పెద్దలుగా ఉండడం కాదు, పురుషులతో కలిసి మరి సమానంగా ఆరాధన కార్యక్రమాల్లో పాలు పంపులు పొందకూడదు. ఆ విషయాల్లో స్త్రీలు మౌనంగా ఉండాలి, విధేయత చూపాలి, ప్రభువును సేవించాలి. అయితే ఈ మేక వెంట్రుకలతో నేయబడిన తెర అనేది ఆ పరిచర్యను చూపిస్తూ ఉంది, వారి ప్రయాసను చూపిస్తూ ఉంది. ఆ స్త్రీల యొక్క ప్రయాస ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మూడవది నిర్గమకాండం 26:14 చదవండి. 14వ వచనం. మరియు ఎర్ర రంగు వేసిన పుట్టేళ్ళు తోళ్లతో ఆ పైకప్పును అన్నాడు. మూడో తెర ఏంటి? ఎర్ర రంగు వేసిన పుట్టేళ్ల తోళ్ళు. మూడో తెర ఎర్ర రంగు వేసిన పుట్టేళ్ల తోళ్ళు. చూడండి, ఎర్ర రంగు వేయబడిన పుట్టేళ్ల తోలు అంటే ఎరుపు, క్రీస్తు రక్తమునకు సూచన. ఈ పొట్టేలు తోలు ఎలా వచ్చిందండి? ఓ పొట్టేల దగ్గరికి వెళ్ళి పొట్టేల ఆ తోలు ఇటీయమ్మ అంటే ఇస్తుందా? ఆ తోలు తేవాలి అంటే అక్కడ పొట్టేలు బలి కావాలి. పొట్టేలు బలి చేయబడింది. కొన్ని పొట్టేళ్ళు బలి చేయబడి వాటి చర్మము తెచ్చి తెరగా కట్టబడినవి. రెండు తెరలు నోళ్ళు, మేక వెంట్రుకలు. 2 తెరలు తోళ్ళు. 2 తెరలు తోళ్ళు. పై 2 తెరలు తోళ్ళు, కింద 2 తెరలు నూలు, మేక వెంట్రుకలు. అలాగైతే ఈ తోళ్ళు అనేది అక్కడ బలి చేయబడిన పశువును మనం చూస్తున్నాం, గొర్రె పొట్టేలును మనం చూస్తున్నాం. బలియాగమైన గొర్రె పొట్టేలు. ప్రియులారా, పొట్టేలు మరి వధింపబడితేనే దాని చర్మాన్ని ఇస్తుంది. వధింపబడిన పొట్టేలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువ బలియాగము అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రత్యక్ష గుడారం కప్పబడాలి, పొట్టేళ్ల తోళ్లతో తెరలు కావాలి. అలాగైతే బలి జరగాలి. బలి లేనిదే ప్రత్యక్ష గుడారమునకు కాపుదల లేదు, సంఘానికి రక్షణ లేదు. మన ప్రభు పస్కా బలి పశువుగా వధించబడ్డాడు గనుక, శిలువ బలియాగమయ్యాడు గనుక ఆయన కార్చిన రక్త దారలు ఎరుపు రంగు అనేది కనబడతా ఉంది. అలాగైతే మన ప్రభు బలియాగమును చూపిస్తూ ఉంది. ఆయన బలి చేయబడ్డాడు, ఒక్క బలి. అంతకుముందు ఎన్ని పుట్టేళ్ళు వధించిన ఏటేట వాని పాపాలు జ్ఞాపకానికి వస్తూనే ఉన్నాయి. ఏటేట వాని పాపాలు ఒక ఇశ్రాయేలీయుడు ఒక పొట్టేలును తీసుకొని వెళ్ళి
దేవాలయానికి తీసుకుని వెళ్ళి ఆ దేవాలయం దగ్గర, మందిరం దగ్గర, బలిపీఠం దగ్గర దాని మీద చేతులు రెండు పెట్టి, ఈ సంవత్సరం నేను చేసిన పాపాలన్నీ నువ్వు భరిస్తున్నా, నీ మీద మోపుతున్నానని దాని మీద చేతులు పెడితే అప్పుడు యాజకుడు దాన్ని ఖండిస్తాడు. అది రక్తము ఒలికించి విలవిలలాడి రక్తాన్ని చిందించి చనిపోతాయి. ఆ రక్తము బలిపీఠం చుట్టూ ప్రోక్షిస్తాడు. అప్పటికి అతడు చేసిన పాపాలన్నిటికీ ఆ పొట్టేలు లేక ఆ పశువు భరించింది. తాత్కాలికంగా వాని పాపాలకు విమోచన కలిగింది. మరలా సంవత్సరానికి ఆ పాపాలన్నీ మళ్ళా జ్ఞాపకానికి వస్తే మళ్ళీ సంవత్సరానికి పొట్టేలు ఇవ్వాలి. అలా కాకుండా మన ప్రభువు ఒకసారి హెబ్రీ పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 4వ వచనం. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించి పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆయన పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేశాను. మన పాపములన్నిటికీ శుద్ధీకరణము తానే చేశాడు. అలాగైతే ఆయన బలియాగమైపోయాడు, మనందరి దోషములను భరించాడు, మన పాపములను వహించాడు. అలాగైతే ఆయన ఒక్క బలి ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది. ఇక బలులన్నీ నిలిచిపోయినాయి, తాత్కాలికమైన బలులన్నీ నిలిచిపోయినాయి. మన ప్రభు యొక్క బలియాగము ద్వారా సర్వలోకానికి సరిపోయిన ఒకే బలి, ఇక రెండో బలి లేదు. మన ప్రభు బలియాగము సర్వలోక పాప మానవాళికి విమోచనార్థమై ఆ కల్వరి శిలువలో ఆయన సమర్పించాడు, రక్తాన్ని చిందించాడు, మరణాన్ని అనుభవించాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున ఆయన తిరిగి లేచాడు, పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళాడు, సర్వలోకమునకు విమోచన కలుగజేశాడు. అలాగైతే మరి ఈ యొక్క పొట్టేళ్ళు తోలు వలన ఈ యొక్క తెర అమర్చబడినట్లుగా చూస్తూ ఉన్నాం. మన ప్రభు యొక్క బలియాగమే దానికి సంకేతం. 4వ తెర 14వ వచనంలోనే సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. పైకప్పు, సముద్ర వత్సల తోళ్ళు అంటే సముద్రములో ఉన్న జంతువు ద్వారా, సముద్రములో ఉన్న జంతువు ద్వారా తీయబడిన తోలది సముద్ర వత్సల తోళ్ళు అన్నాడు. సముద్రములో ఒక మకరం, పెద్ద మకరం, దాని చర్మం కావాలి, దాని చర్మంతో తెర చేయాలి. అయితే దాని చర్మము తెరగా చేయబడిన తరువాత అది పైన కప్పబడుతుంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ ఇదొక పైకప్పు పెట్టదు, నల్లగా ఉంది. ఈ పైకప్పు నల్లగా ఉంది. సముద్రపు వత్సల తోలు ఇలాంటి రంగులో ఉంటుంది.
అదే ఇక్కడ చూపించాడు. ఇది నీలకొండ రక్తవర్ణము, ఇది మేక వెంట్రుకలు, ఇది పొట్టేల తోడు, ఇది సముద్ర వత్సల తోడు. ఈ సముద్ర వత్సల తోడుతో చేయబడిన తెర పైభాగమున కప్పాలి. పైభాగమున కప్పాలి అంటే ఎండైనా, వడగాలైనా, వర్షమైనా, తుఫానైనా, ఏదైనా భరించేది ఈ తెర. అన్నిటినీ భరించేది ఈ తెర. అన్నీ భరిస్తుంది. అయితే మన ప్రభువు మనల్ని భరించినవాడు, అన్నీ భరించేవాడు ఆయనే. నీ భారం యావత్తు నా మీద వేయమన్నారు, నేను భరిస్తాను అన్నారు. మీ చింత యావత్తు నా మీద వేయమన్నారు, నేను భరిస్తానన్నారు. మనల్ని భరించేవాడు ఆయన. అది మాత్రమే కాదు, ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు దూరం నుండి ఈ గుడారాన్ని చూసినప్పుడు, ఈ ప్రత్యక్ష గుడారాన్ని చూసినప్పుడు ఇదంతా అందంగా కనబడదు. నల్లగా ఉంది కదండి. ఈ పై రూపం ఎలా ఉంది? నల్లగా ఉంది. ఇది అంత అందంగా కనబడదు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఏం కనబడుతుంది? నీల ధూమ్ర రక్తవర్ణములతో పేరిన సన్ననాలతో నక్షీపం చేయబడి ఆ కెరూబులతో చిత్రీకరించబడిన ఈ తెర లోపల కనబడుతుంది. అది మనసులో ఉంచండి. అలాగైతే ఇప్పుడు బయట ఉండి చూస్తే ప్రత్యక్ష గుడారము అందంగా ఉండదు, ఆకర్షణీయంగా ఉండదు, అదేమంతా రమ్యంగా కనబడదు. లోపలికెళ్ళి చూస్తే దాని సౌందర్యం కనబడుతుంది. బంగారం, ఈవైపు బంగారం, ఈవైపు బంగారం, వెనక ముందు బంగారమే. పైన చూస్తే నీల ధూమ్ర రక్తవర్ణములతో సిద్ధపరచబడిన, తయారు చేయబడిన సన్ననారతో కెరూబుల తయారు చేయబడిన తెర లోపల కనబడుతుంది. చూసారా? లోపలికెళితే దాని సౌందర్యం కనబడుతుంది, బయట ఉన్న వారికి దాని సౌందర్యం కనబడదు. అంటే లోకానికి క్రీస్తు ప్రభువులో ఉన్న రమ్యత, క్రీస్తు ప్రభువులో ఉన్న దైవత్వం, క్రీస్తు ప్రభువులో ఉన్న శ్రేష్టత అనేది, ఆ అమూల్యత, ఆ మహిమ అనేది బయట ప్రపంచానికి కనబడదు. లోకములో ఉన్న వారికి ఎవరికి కూడా క్రీస్తు యొక్క స్వారూప్యము, క్రీస్తు యొక్క మహిమ కనబడదు. అందులో ఏముంది? నల్లట్ల పుస్తకం. ఏమంటున్నారండి? ఈ నల్లట్ల పుస్తకం అందులో ఏముంది అంటున్నారు? నల్లట్ల పుస్తకమా? అందులో ఏముందా? లోపలికి వస్తే కనబడుద్ది అందులో ఏముందో. బయట ఉండి విమర్శించేవారు అందులో ఏమి లేదు, అదిగో నల్లం కనపడుతుంది, అదే ప్రత్యక్ష గుడారం అంట, అదేందోనంట, అదంట ఇదంట అని విమర్శలే కనబడతాయి. కానీ లోపలికి వచ్చిన వాడికే ఆ అమూల్యమైన సంగతులు అర్థమవుతాయి. మన ప్రభు అర్థమవుతాడు. మందిరముల్లో, ప్రత్యక్ష గుడారముల లోపలికి వచ్చి చూడండి, పైకి చూడండి, ఆ వైపు చూడండి, ఈ వైపు చూడండి, అన్ని వైపులా చూడండి. ప్రభువులో మనకు కనబడేది ఆయన దైవత్వం, ఆయన సార్వభౌమత్వం, ఆయన బలియాగం, ఆయన పునరుద్ధానం, ఆయన మహోపకారం మనందరికీ తేటగా కనబడుతుంది ప్రియులారా. అలాగైతే లోకానికి వెర్రితనం, లోకమునకు వెర్రితనంగా ఉంది కదా. చూడండి, ఒక మాట చదువుతారా? కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? 22 నుండి. అడుగుచున్నారు, జ్ఞానం ఎదుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. బయట ఉన్నవారికి వెర్రితనంగా ఉన్నాడు, లోపల ఉన్నవారికి
క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ప్రియమైన తల్లి, లోపల ఉన్నావా, బయట ఉన్నావా? లోపల ఉన్నావా, బయట ఉన్నావా? సోదరుడా, నువ్వు లోపల ఉన్నావా, బయట ఉన్నావా? ఆలోచన చేయి. లోపల ఉంటే ఆయన దైవత్వం నీకు అర్థమవుతుంది. ఆయన శిలువ బలియాగము, రక్షణ కార్యం నీకు అర్థమవుతుంది. లోపల ఉంటే ఆయన సార్వభౌమత్వము, సర్వశక్తి తత్వము నీకు అర్థమవుతుంది. బయట ఉంటే నీకు అర్థం కాదు. బయట అంటే ప్రభువుని నమ్ముకోకుండా లోకంలో ఉన్నావా? ప్రభువుని నమ్మకుండా లోకములోనే జీవిస్తున్నావా? లోకాశలకు లోనైపోయావా? యేసు ప్రభు లోనికి రమ్మంటున్నాడు. లోపలికి రండి, లోపలికి రండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి రమ్మంటున్నాడు. వస్తే నీకు అర్థమవుద్దండి, రాకపోతే ఏమర్థమవుతుంది? ఆయన యొక్క దైవత్వం నీకు అర్థం కావాలంటే లోపలికి వచ్చి చూడు. ఒకడన్నాడు, బోధకుడా నువ్వెక్కడ కాపురం ఉన్నావో చెప్పయ్యా, నేను వస్తానంటే ప్రభు అన్నాడు, వచ్చి చూడుడి. వచ్చి చూడు. వచ్చి చూస్తే నీకు అర్థమవుతుంది. రాకుంటే ఏమర్థమవుద్దండి? వచ్చి చూడుడి. కనుక లోపలికి వెళ్తే ఆయన నిజమైన దేవుడని తృప్తికరంగా, ఆనందంగా, సంతోషంగా నా ప్రభువా అని ఆయనతో మనం కలిసి ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతాం. బయట ఉంటే అది మనకేం అర్థం కాదు. బయట ఉంటే నల్లం కనపడుతుంది. లోకానికి వెర్రితనం. ప్రభు దైవత్వం అనేది తేటపడుతూ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఒక మాట చూడండి, 26వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? నిర్గమాకాండం. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానికొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలెను. అది ఒకటే మందిరము అగును. ఒకదానికి ఒకటి కోర్పవలెను, అది ఒక్కటే మందిరం. ఈ బంగారు గుండీలు, కొలుకులు ఈ తెరలను ఒకటిగా చేస్తున్నాయి. ఈ తెరలను ఒకటిగా చేస్తున్నాయి. 10 తెరలు, 10 తెరలు ఒకే తెర, 11 తెరలు ఒకే తెర. అలాగున 4 తెరలు కోర్చబడి ఒకటే తెరగా నీలదోమ రక్తవర్ణంతో పేనిన ఆ తెర ఒకటి, గొర్రె లేక మేక వెంట్రులతో నేయబడిన తెర ఇంకొకటి, తర్వాత పొట్టేళ్ల చర్మములతో చేయబడిన తెర ఒకటి, సముద్ర వత్సల చర్మంతో చేయబడిన తెర ఒకటి. 4 తెరలు ఒక్కొక్కటి ఒకటిగానే ఉండిపోయాయంటే వాటి తెరలను కొలుకులతో, బంగారు గుండీలతో ఒకటే తెరగా చేయబడ్డాయి. ఇది ఐక్యతను చూపిస్తూ ఉంది. దేవుని సంఘంలో, దేవుని మందిరములో, దేవుని పిల్లల మధ్య ఉండవలసినది ఏమండి? ఐక్యత, సమాధానము. ఐక్యత, సమాధానము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? 4:1 కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి అన్నాడు. సమాధానం అనే బంధం ఉంటే ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోగలం. సమాధానంగా అందరితో మనం సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడే. సమాధానము, పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించండి. హెబ్రీ 12:14 సమాధానం ఉండాలి,
ఐక్యత ఉండాలి. ఆత్మ కలిగించే ఐక్యత కాపాడుకోవాలి. శ్రద్ధ గలవారమై ఉండాలి. 133 ఒకటేమంటాడండి కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ తర్వాత అహరోను తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అంగీల అంచుకు దిగజారిన పరిమళ తైలములే ఉండును. హెర్మోను పర్వతం మీద దిగి వచ్చిన మంచు వలె ఉండును కదా అండి. అయితే ఐక్యత సమాధానం అనేది ఎలాంటిదంటే పరిమళ తైలము వలె ఉండును అన్నాడు. పరిమళ తైలము తయారు చేయాలంటే 4 పదార్థాలు తీసుకోవాలి. ఎట్లా 4 పదార్థాలంటే లవంగి పట్ట, సుగంధము గల లవంగి పట్ట, గోపరసము, నిమ్మగడ్డి నూనె. ఈ 4 పదార్థాలు తీసుకొని వాటిని బాగా నూరి ఒలివ నూనెలో కలపాలి. ఒలివ నూనెలో కలిపినప్పుడు అది ప్రతిష్టాభిషేక తైలం అవుతుంది. ఈ ప్రతిష్టాభిషేక తైలము అహరోను తల మీద పోసినప్పుడు ఆ తల మీద పోయబడి అది ఈ భుజం మీద, ముఖం మీద, వెనక వీపు మీద 4 వైపులా దిగి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం. చూడండి, ఈ ఒలీవ నూనెలో 4 పదార్థాలు కలిపారు. ఒకటి లవంగి పట్ట, రెండవది సుగంధము గల లవంగి పట్ట, మూడవది నిమ్మగడ్డి నూనె, 4వది గోపరసం. ఈ 4 కలిపినప్పుడు ఈ 4టిని ఒకటి చేసింది. ఈ 4 దినుసుల్ని, ఈ 4 పదార్థాలని ఒకటిగా చేసింది ఏంటి? ఒలీవ నూనె. ఈ ఒలీవ నూనె మరి తల మీద పోసినప్పుడు లోపల ఉన్న ఆ ఒలీవ నూనెలో ఉన్న గోపరసం నేను ఈ భుజం మీద దిగుతా, లవంగి పట్టేమో ఈ భుజం మీద దిగుతా, మరి సుగంధం లవంగి పట్ట ముందు దిగుతాను, తర్వాత నిమ్మగడ్డి నూనె వెనక దిగుతాను అని అంటాయా అండి? అనో. అటన్నిటినీ కలిపి ఒకటిగా చేసింది, ప్రతిష్టాభిషేకం తైలంగా చేసింది ఒలీవ నూనె, పరిశుద్ధాత్మ. సోదరుడా, దేవుని పిల్లలమైన మనం దేవుని ఆత్మ చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటలో శ్రద్ధ గలవారమై ఉండాలి అన్నాడు. తల మీద పోయబడిన తైలము వలె మనం ఉండాలి, ఐక్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఈ గుండీల కూర్పు అనేది ఐక్యతను, సమాధానమును చూపిస్తూ ఉంది. ఐక్యత, సమాధానం. మరి సమాధాన సంబంధమైన సంగతులు వినిన నీకెంతో మేలు. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకుని అలాగ నేను నిన్ను చేర్చుకోవాలని నేను ఉంటిని కానీ నీవు నా మాట విననల్లకపోతివి, ప్రవక్తలను చంపుచూ ఉన్నదానా. ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను గురించి నువ్వు ఆలోచించడం నీకెంతో మేలు. లేదా రాయి మీద రాయి లేకుండా పడగొట్టబడతావు. ప్రభు చెప్పాడన్నమాట. రాయి మీద రాయి లేకుండా పడగొట్టబడతావని ప్రభువు చెప్పాడు. అలాగునే యెరూషలేము పతనమైపోయాను, నాశనమైపోయాను. రాయి మీద రాయి లేకుండా అది దున్నివేయబడాను. సియోను పొలము వలె దున్నివేయబడాను. దాని పతనం అదే తెచ్చుకుంది, దాని నాశనం అదే తెచ్చుకుంది. లోబడనొల్లని ప్రజలు అందులో ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రజలు ఉన్నారు కనుకనే ఆ పట్టణానికి ఆ గతి పట్టింది. మరి దేవుని ఆజ్ఞను అనుసరించి, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించి ప్రభు కొరకు నమ్మకంగా మనం జీవించేది ఎంతైనా ఆశీర్వాదం. ఈ తెరలు, ఈ 4 తెరల్లో ఉన్న 4 ప్రాముఖ్యమైన లక్షణాలు మనకెంతో ఆదర్శప్రాయం. వాటి చొప్పున నడుచుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవించే వారంగా ఉండాలని
ప్రేమతో మనవి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించుగా.